శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జూలై నెలలో కాలసర్ప దోషం ఉన్నటువంటి క్రమంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాశుల్లో భాగంగా ఈ యొక్క మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుందాం. మేషరాశి వారికి జూలై నెలలో ఈ యొక్క కాలసర్ప దోషానికి సంబంధించిన ప్రభావము కాస్త గోప్యంగా, అంటే తెలియకుండానే వస్తుంది. ఎందుకంటే కుజుడు వీరి యొక్క రాష్ట్రాధిపతి. కుజుడు కేతువుతో కలిసి ఈ యొక్క సింహరాశిలో ఉండడం వలన ఈ రాహువు కేతువుకు మధ్యలో ఈ యొక్క మేషరాశిలో ఈ యొక్క రాహుకేతువులకు సంబంధించిన ప్రభావము ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క కుజుడు రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి మేషరాశి వారికి ఉంది. అయితే ఈ మేషరాశి వారికి ద్వితీయంలో శుక్రుడు, దాని వలన భార్యాభర్తల మధ్యలో సఖ్యత సరిగ్గానే ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది. తృతీయంలో గురువు అంత క్షేమంగా లేడు కాబట్టి వీరికి ఏవైనా సరే ఎవరైనా బిజినెస్ ప్రారంభించాలనుకునే వాళ్ళు లేదా ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి అంత క్షేమంగా ఉండదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ యొక్క తృతీయ స్థానానికి వచ్చేసరికి, అలా చతుర్థ స్థానానికి వచ్చేసరికి ఫ్యామిలీకి మీ యొక్క వంశపారంపర్యంగా వచ్చేటువంటి హెరిడిటీకి సంబంధించి ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి, అంటే వంశపారంపర్యంగా చేసేటువంటి వ్యాపారం మీదాకా రావడం అంత క్షేమంగా లేదు కానది. అయినప్పటికీ ఆ వ్యాపారాన్ని చాలా బాగా కొనసాగిస్తారు. అలాగే పంచమ స్థానంలో ప్రేమ వ్యవహారాలు, ఎమోషన్కి సంబంధించి కాబట్టి ఎవరన్నా లవ్ చేస్తున్నటువంటి, అంటే ప్రేమించి వివాహం చేసుకోవాలనుకుంటున్నారు, ఎంగేజ్మెంట్ అయ్యింది, మేము నెక్స్ట్ వివాహం కూడా కుదిరింది, వీటికి సంబంధించి ముందుకెళ్ళాలి అనుకునేటువంటి వారికి సైతం చెబుతున్నామండి, అంత క్షేమంగా లేదు, జాగ్రత్తగా ఉండండి. బ్రేకప్స్ జరగవచ్చు, ఏవైనా సరే ఎంగేజ్మెంట్ అయిన తర్వాతకి క్యాన్సిల్ కూడా అవ్వచ్చు. ఈ కాలసర్ప యోగము, కాలసర్ప దోషమే అంతగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే 12వ స్థానంలో ఈ యొక్క శనిగ్రహ సంచారం ఉండడం వలన ఈ యొక్క శనిగ్రహ స్థానంలో ఈ యొక్క 12వ స్థానంలో శనిగ్రహం ఉండడం వలన ఖర్చు అధికంగా అవుతుంది. దైవికమైన కార్యక్రమాలకు డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఏవైనా సరే సీక్రెట్స్ మెయింటైన్ చేయాలనుకుంటే మీకు తెలవకుండా చెప్పేటువంటి క్రమంలో వెళ్తూ ఉంటారు, చాలా జాగ్రత్తగా ఉండండి. 11వ స్థానంలో సొసైటీకి సంబంధించి ఈ యొక్క రాహువు 11వ స్థానంలో ఉండడం వల్ల మీరు ఏదైనా సొసైటీకి సంబంధించి ఏదైనా సరే చెప్పేటువంటి మాటలు కానీ, తీసుకునే నిర్ణయాలు కానీ తీవ్రమైనటువంటి ప్రభావం మీకు చూపించడం జరుగుతుంది. ఇవంతా కూడా గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 2025 సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా ఈ నెలలో చాలా సమస్యలు ఉన్నాయి ఇక్కడ నుంచి వచ్చేటువంటి 6 నెలల్లో కూడా. కాబట్టి దయచేసి ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉంటారో, కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి మాత్రమే ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి కరుంగలి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటిది నా యొక్క ఉద్దేశం. సర్వేజన సుఖినో భవంతు. అయితే మీరందరూ కూడా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది జూలై నెలలో కాలసర్పదోషానికి సంబంధించినటువంటి విషయం. జూలై నెలలో మనకి రాహువు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉన్నాయి. ఎప్పుడైనా సరే రాహువుకు కేతువుకు మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే అది కాలసర్పదోషం కిందికి పరిగణలోకి తీసుకుంటారు. అయితే ఈ రాహుకేతువులకు మధ్యలో గనక ఈ యొక్క గ్రహాలన్నీ చిక్కుకొని ఉంటే మరి అందులో ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా లేవు, దానివల్ల ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క కాలసర్పదోషం ఉన్నటువంటి కాలంలో తెలుస్తుంది. కాలసర్పదోషం ఉంటే ఏమవుతుందనంటే పనులు సజావుగా సాగవు, ఏవైనా సరే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగవు, దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోవడము, అలాగే ఆరోగ్య సమస్యలు రావడము, ఇలాంటివి వస్తూ ఉంటాయి. అంటే అంత శ్రేయస్కరమైన కాలం కాదు. అయితే ఇప్పుడు ఈ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని బట్టి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనే విషయానికి వస్తే మనకు ఉన్నటువంటి గ్రహాలన్నీ కూడా చూసుకుంటే రాహు తర్వాతకి శని, ఆ తర్వాతకి శుక్రుడు 3వ స్థానంలో రాహువు నుంచి, చతుర్థ స్థానంలో గురువు, అలాగే పంచమ స్థానంలో బుధుడు, అలాగే షష్టమ స్థానంలో కుజుడు మరియు కేతు గ్రహాలు చిక్కున్నాయి.
ఇలా ఉన్న సమయంలో ఎవరన్నా ఇనుముకు సంబంధించి పనులు చేసే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. శుక్రుడికి సంబంధించి అంటే ఎవరైనా సరే ఒక కాస్మెటిక్స్ కానీ, బ్యూటీకి సంబంధించి కానీ, అలంకారానికి సంబంధించి కానీ, సినిమా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగస్తులు ఎవ్వరికీ కూడా బాగాలేదు. రెసిషన్తో కూడినటువంటి కాలం అని చెప్పొచ్చు. బిజినెస్ పరంగా కూడా వ్యాపారస్తులు కూడా చాలా నష్టపోయేటువంటి కాలము. అలాగే కుజుడు మరియు కేతువు ఎప్పుడైతే కలిసి ఉందో ఆ సమయం కూడా అంత శ్రేయస్కరం కాదు. కాబట్టి ఏం చేయాలి అని అంటే అందరం ఈ రాశివారు ఆ రాశివారని కాదు, ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అని కాదండి, అందరూ కూడా చేయవలసినటువంటి పని ఏమిటి అని అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. సుబ్రహ్మణ్య ఆరాధన విశేష శక్తినిస్తుంది. కాస్త డబ్బున్న వాళ్ళు ఏం చేయండి అంటే ఏ స్కందగిరి టెంపుల్కో అక్కడ అభిషేకం చేయించడము, పళని కానీ కుక్కి కానీ, అలాగే ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఎక్కడెక్కడ ఉంటే అక్కడక్కడికి వెళ్ళి దర్శించుకొని రావడం మంచిది. మనం అంత దాకా వెళ్ళి చేయలేమండి, కాస్తలో కాస్త మన ఇంటి దగ్గరే మనం ఏవైనా చేయగలమా అంటే మనము ప్రతి మంగళవారము ఈ నెలలో ఉన్నటువంటి అన్ని మంగళవారాలు కూడా జూలై నెలలో జంట నాగులు ఉంటాయి కదా, జంట నాగులకు ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు పూజ చేసుకోండి. ఒక 2 లీటర్ల వాటర్ బాటిల్ తీసుకోండి. ఎంగిలి చేయకుండా ఆ నీళ్లు మొదటి వారం దేవుడికి వాడండి. 2వ వారం నుంచి బాటిల్ దేవుడి పూజకే పక్కకు పెట్టుకోండి. అయితే ఈ తీసుకెళ్ళినటువంటి పదార్థాలు ఏమేమి తీసుకెళ్ళాలంటే వాటర్ బాటిల్ ఒకటి, అలాగే పాల ప్యాకెట్, అది కూడా ఆవు పాల ప్యాకెట్ ఒక 10 రూపాయలతో 20 రూపాయలతో తీసుకొని వెళ్ళండి. అలాగే ఒక 5 నుంచి 10 రూపాయల క్వాంటిటీ కల పసుపు కుంకుమ, 5 రూపాయల పసుపు 5 రూపాయల కుంకుమ, అలాగే కొంత గంధం, అలాగే ఒక్క 10 రూపాయల పూలు, అంతే ఎక్కువద్దు. ఒక కొత్త మట్టి చిప్పలు ఒక 2, 3 ఒత్తులు, 10 రూపాయల నెయ్యి ప్యాకెట్, ఇంతే కావాల్సినటువంటి పదార్థాలు ఇంతే. ఏదైనా పండు తీసుకెళ్తే ఒక 2 అట్టిపళ్ళు అంతే. మొట్టమొదలు జంట నాగుల దగ్గరికి వెళ్ళి మనసులో ఈ పూజ చేసినంతసేపు కూడా ఓం నమో స్కందాయ నమః అన్న మంత్రం చెబుతూ ఆ నీళ్లను పోసి శుభ్రంగా తుడిచేసి ఆ శిలను సగం వరకు వాడుకొని, నీళ్లు మొత్తంగా పోయకూడదు. పాల ప్యాకెట్తోని పాలు పోయండి, ఆవు పాలు, తర్వాతకు మళ్ళీ నీళ్లు పోయండి. తర్వాతకి ఇంత చిన్న ఆకు కానీ పేపర్ ప్లేట్ కానీ తీసుకుని దాంట్లో పసుపు మరియు గంధము, పసుపు తక్కువ గంధం ఎక్కువ కలుపుకొని ఆ శిల మొత్తానికి కూడా చందన లేపనని రాయండి. మనకు సుబ్రహ్మణ్య బాలము అని, సుబ్రహ్మణ్య గద్యము అని, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రము అని ఇలాంటివి ఉంటాయి. ఎవరన్నా చదవలేని వాళ్ళు ఈ కరావలంబ స్తోత్రం ఫోన్లో పెట్టేసుకొని మీ పక్కన పెట్టేసుకొని కేవలం ప్రతి పద్యానికి ఆఖరిలో శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబం వల్లీసనాదమమదేహి కరావలంబం అన్న మంత్రం వస్తూ ఉంటుంది. ఆ ఆఖరి మంత్రాన్ని చెప్పినా చాలు, ఆ పద్యం అంతా వస్తుంది. కాన్సన్ట్రేషన్ అంతా పద్యం మీద పెడుతూ మనం ఆ శిలను రాస్తూ వల్లీసనాదమమదేహి కరావలంబం అని వస్తుంది. అలా వచ్చినప్పుడు ఓం నమో స్కందాయ నమః మనసులో అనుకుంటూ శిలకు రాయండి. ఆ గంధం పసుపు కొద్దిగా గంధం ఎక్కువగా రాయండి. ఆ తర్వాతకి జంట నాగులు ఇలా ఉంటాయి కదా, ఇలా ఉంటాయి. మనకి ఉన్నటువంటి జంట నాగులలో ఒక సర్పానికి ఈ కింది నుంచి, ఈ పడగ కింది నుంచి ఒక బొట్టు కుంకుమ తీసుకోవాలి, బొట్టు పెట్టాలి, మళ్ళీ కుంకుమ తీసుకోవాలి, బొట్టు పెట్టాలి, మళ్ళీ కుంకుమ తీసుకోవాలి, బొట్టు పెట్టాలి. అలా 11 బొట్లు ఒక సర్పానికి పెట్టండి. ఇంకొక సర్పానికి కింది నుంచి పైకి 10 బొట్లు కుంకుమ తీసుకొని బొట్టు పెట్టాలి. అలా స్వామివారి శరీరం పైన లేపనం చేసిన గంధాన్ని తీసుకొని చేతికి పెట్టుకొని, మీ పిల్లలు కూడా వచ్చారు మీతో పాటు, మీ ఆయన వచ్చారు, మీ ఆయనకు పెట్టండి, మీరు పెట్టుకోండి, మీరు ఇక్కడ రాసుకోండి, మీ పుస్తకాలు తాడుకు పెట్టుకోండి, ఇంకొంచెం తీసుకెళ్తాను ఇంటికి తీసుకెళ్ళండి. ఇంట్లో ఉన్నటువంటి పసుపులోనో గంధంలోనో కలుపుకోండి, నిత్యం వాడుకోండి, చాలా మంచిది. ఇప్పుడు మీరు రాసిన తర్వాతకి ప్లేట్లో ఇంకొంచెం మిగిలింది ఇంటికి తీసుకెళ్ళండి, రోజు మీరు వాడుకోండి. అయితే
పొడిగా ఉన్నటువంటి పదార్థం ఏది కూడా తిరిగి ఇంటికి తీసుకెళ్ళకూడదు. స్వామివారిపై రాసినటువంటి ఆ గంధ లేపనాన్ని మాత్రమే మీరు ఇంటికి తీసుకెళ్ళాలి. ఇదంతా అయిన తర్వాత చాలామంది మొదలే దీపం వెలిగించమంటారు, అలా చేయకండి. అయిన తర్వాతకి దీపం వెలిగించాలి. 2 మట్టి ప్రమిదలు, ప్రతిసారి కొత్త మట్టి ప్రమిదలు, 2 మట్టి ప్రమిదలు, దాంట్లో ఒక 3 ఒత్తులు, 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి కింద చేంజ్ చేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించండి. ఆ తర్వాతకి 21 ప్రదక్షిణాలు చేయండి. ఇప్పుడు మొదటి వారం నుండి ప్రారంభించి 21 ప్రదక్షిణాలు ప్రతి వారం చేశారనుకోండి, 5 వారాలు ఉంటాయి. 5 వారాలు చేయాలి ఖచ్చితంగా. 5వ వారానికి వచ్చేసరికి మీరు ఎన్ని ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది? 105 × 5 అంటే 21 × 5 అంటే 105 ప్రదక్షిణాలు చేసినట్టు అవుద్ది. ఆఖరి వారం 3 ప్రదక్షిణాలు ఎక్కువ చేయండి, 3 సార్లు బొట్టు ఎక్కువ పెట్టండి. దీనివలన మీరు పూర్తిగా 108 సార్లు ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంటే జంట నాగులకు ప్రదక్షిణ చేసిన దానితో సమానం. కాబట్టి విశేషంగా ఏదైనా సరే ఈ కాలసర్పదోషానికి సంబంధించి నెల మొత్తానికి కూడా కాలసర్పదోషం ఉంది కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ఈ యొక్క ప్రదక్షిణాలు చేసుకోండి. ఇలా చేయడం వల్ల విశేషంగా మీరు సత్ఫలితాలు పొందవచ్చు. ఇదంతా కూడా మేము గోచార రీత్యా చెప్పేటువంటి విషయములు మాత్రమే. చాలామందికి చాలా రకాల అనుమానాలు ఉంటాయి. అయితే మన ఛానల్ చూసే వాళ్ళు నేను బాగా వెరిఫై చేసిన తర్వాతకి తెలుసుకుంది ఏంటంటే, మారుమూల గ్రామాల వాళ్ళు, ఉదాహరణకు చెప్పాలనంటే ఒరిస్సా బార్డర్ వరకు, విజయనగరము, శ్రీకాకుళము, కర్నూలు, అలాగే కడప జిల్లాల్లో ఉన్నటువంటి వాళ్ళు, నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణలో కూడా నిజామాబాద్, బైన్సా దాకా కూడా చాలామంది ఈ యొక్క వీడియోలు చూస్తూ ఉన్నారు. అందరూ ఏంటంటే జాతకం చెప్పించుకోవాలన్నటువంటిది ఇది ఉంటుంది, కానీ డబ్బులు వెచ్చించడానికి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఈ నెలలో ఇవంతా కూడా గోచార రీత్యా చెప్తున్నాం. పూర్తిగా జాతకం తెలుసుకోవాలనంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు కింద ఉన్న నెంబర్కి ఒక్కసారి మీరు వాట్సాప్ చేయండి. ఈ జాతకం అంతా కూడా 65 నుండి 70 పేజీల్లో మీకు అందించడం జరుగుతుంది. 2025వ సంవత్సరంలో కేవలం 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది జాతకం అంతా కూడా మీకు అందియడానికి. అయితే ఈ నెలలో ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వారికి పూర్తి ఉచితంగా ఈ కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కరుంగలి మాల విశిష్టత ఏమిటంటే, పాతాళ శంభు మురుగన్ దేవాలయం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెడలో వేసినటువంటి కరుంగలి మాలలు మా దాకా వస్తాయి. మళ్ళీ మేము కూడా హోమంలో పెట్టిన తర్వాతకే మీకు ఇవి ఇస్తూ ఉంటాం. కాబట్టి ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. జాతకం చెప్పించుకుంటాం కానీ మాకు కరుంగలి మాల వద్దన్నా 2025 రూపాయలు. ఎందుకంటే కరుంగలి మాల నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ మీ దాకా ఉచితంగా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. పూర్తిగా ఈ యొక్క జాతక విశ్లేషణ గురించి తెలుసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.